హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 563. ఈరోజు డేట్ సెప్టెంబర్ 18th 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏ ఫోన్లో అయినా సరే గూగుల్ కెమెరా అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక షార్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఎవరైతే మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లోనే మీకు పోకో M2 అలాగే రెడ్మీ 9 ప్రైమ్, సో దీనికి సంబంధించి ఎలాంటి గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలో కూడా ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే ఇంకా వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా బ్రేకింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 6000 లైక్స్ అది రీచ్ అలా చూడండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఫైనల్గా ఈ మంత్ 23వ తారీఖున మన ఇండియాలో వాళ్ళ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేయబోతుంది. అంటే వాళ్ళ ఓన్ ఆన్లైన్ స్టోర్ అనమాట. వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అమ్ముకోవడం కోసం వీళ్ళు మన ఇండియాలో ఒక ఆన్లైన్ స్టోర్ని స్టార్ట్ చేయబోతున్నారు. జస్ట్ లైక్ మనకి షామీకి సంబంధించిన MI.com కావచ్చు, రియల్మీకి సంబంధించిన realme.com కావచ్చు. సేమ్ అదే స్టైల్లో వీళ్ళు ఒక ఆన్లైన్ స్టోర్ని తీసుకురాబోతున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఓన్ స్టోర్లో కూడా వీళ్ళు అమ్ముతారనమాట. వాళ్ళకి సంబంధించిన ఐఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, కస్టమైజ్డ్ మ్యాక్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళు ఏది లాంచ్ చేస్తే అవి ఇవన్నీ కూడా వీళ్ళు మన ఇండియాలో అమ్మడం కోసం వీళ్ళకి సంబంధించిన ఓన్ స్టోర్ని ఈ మంత్ 23వ తారీఖున అఫీషియల్గా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో కూడా మీకు ఏమైనా కొన్ని డిస్కౌంట్స్ లాంటివి వీళ్ళు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది 23వ తారీఖున మన ఇండియాలో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈ మంత్ చివరిలో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఇండోనేషియా ఇలాంటి కొన్ని కంట్రీస్లో ఇన్ఫినిక్స్ నోట్ 8 పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతుంది. సో దీంట్లో వీళ్ళు ఏకంగా ఈసారి 64 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే దీంట్లో కూడా హీలియో G80 ప్రాసెస్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో వచ్చినాయి. రీసెంట్గా వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు కదా, నెక్స్ట్ దాంట్లో వీళ్ళు 64 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ 21వ తారీఖున మన ఇండియాలో రియల్మీ నార్జో 20 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది కదా. సో ఈ నార్జో 20 సిరీస్లో మనకి నార్జో 20 ప్రో మాత్రం చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. ఎందుకంటే ఈరోజు ఈ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ లుక్ అలాగే అఫీషియల్ ప్రైజింగ్ కూడా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అనుకోకుండా బయటకు అయితే వచ్చింది. అనుకోకుండా బయటకు వచ్చిందని వీళ్ళైతే చెప్తున్నారు, అంతే. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తు చేసుకోండి. సో ఇది మనకి స్టార్టింగ్ వేరియంట్ 17,000 రూపాయలకి రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ 6+128 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వీళ్ళు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. రీసెంట్గా వీళ్ళు రియల్మీ 7 ప్రో మొబైల్ని లాంచ్ చేస్తారు 20,000 రూపాయల బడ్జెట్లో. దీంట్లో కూడా 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని యూజ్ చేస్తారు. కాకపోతే ఇది AMOLED డిస్ప్లేని యూజ్ చేస్తారు. కానీ నార్జో 20 ప్రోలో మాత్రం IPS LCD డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మేబీ 48+8+2+2 ఉండొచ్చు. ఆ 2 పక్కకు పడేయండి, అవసరమైతే 2 వదిలేయండి దాన్ని. కాకపోతే మిగతా ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఆ బడ్జెట్లో, అంటే ఈరోజు లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం 17,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ డీల్ యాక్చువల్గా. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి సజెస్ట్ చేయదగ్గ ఫోన్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ఇది 21వ తారీఖున అదే ప్రైస్కి లాంచ్ అవుతుందా లేకపోతే ఇంకొంచెం పైకి వెళ్తుందా అనేది మనకి 21వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇది లీక్ అయిన ప్రైస్ ఫ్లిప్కార్ట్ ద్వారా బయటకు వచ్చిన ప్రైస్ అనమాట. మేబీ ఒక 1000 రూపాయలు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, లేకపోతే అదే ప్రైస్ కూడా రావచ్చు. ఇంతకుముందు కూడా మనం అదే అనుకున్నాం, 16 నుంచి 17,000 రూపాయల బడ్జెట్లో దీన్ని ఏమైనా పెట్టే అవకాశం అయితే ఉంటుందని. ఒకవేళ ఆ ప్రైస్లో వస్తే మాత్రం ఇది ఒక సూపర్ డీల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే అదే లాంచ్ ఈవెంట్లో అంటే 21వ తారీఖునే రియల్మీ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా మన ఇండియాలో రియల్మీ UI 2.0ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఈ 3 ఫోన్స్లో మరి వచ్చే అవకాశాలు అయితే ఉంది అని తెలుస్తుంది, కానీ 100% అయితే గ్యారంటీ ఇవ్వలేము. కానీ ఈ మూడిట్లో వస్తుందా లేదని గ్యారంటీ అయితే లేదు, పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కానీ అదే రోజు లాంచ్ ఈవెంట్లో మాత్రం వీళ్ళు రియల్మీ UI 2.0ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు మాదస్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ రియల్మీ UI 2.0 అనేది Android 11 బేస్డ్ UI అనమాట. అందుకని వీళ్ళు మేబీ జస్ట్ అనౌన్స్ చేసి ఆ ఫోన్స్కి బీటా ప్రోగ్రామ్ లాంటిది ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఫోన్స్కి రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ 7 ప్రో ఇలాంటి వాటికి కూడా ఏమన్నా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేసినట్టు చెప్తున్నారు. చాలా వరకు యూఐలో చేంజెస్, యూఐ కొంచెం స్టేబుల్గా చేస్తున్నట్టు చెప్తున్నారు. చూద్దాం మరి ఈ రియల్మీ UI కూడా మనకి 21వ తారీఖున మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి పేటీఎం నుంచి. పేటీఎంని ఈరోజు అఫీషియల్గా గూగుల్ ప్లే స్టోర్లోంచి రిమూవ్ చేశారు. గూగుల్ ఏవైతే పాలసీస్ ఉంటాయో ఆ పాలసీస్కి వీళ్ళు క్రాస్ చేసినందుకు గాను వీళ్ళ యాప్ని వీళ్ళు రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి రీజన్ ఏంటంటే ప్రజెంట్గా మనకి రేపటి నుంచి అనుకుంటా కదా IPL స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని థర్డ్
పాటు లింక్స్ అలాగే వీళ్ళ యాప్ ద్వారా బయటకు వచ్చే ఏవైతే లింక్స్ ఉంటాయో వాటి ద్వారా గ్యాంబ్లింగ్ లేదంటే కెసినో లేకపోతే బెట్టింగ్ ఇలాంటివి బాగా జరుగుతున్నాయని గూగుల్ ఏవైతే వీళ్ళ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని వయలేట్ చేసినందుకు గాను ఈ పేటిఎంని అఫీషియల్గా ఈరోజు రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది మాత్రం ఈరోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. పేటిఎం అనేది మన ఇండియాలో బాగా పాపులర్. సో దీన్ని వీళ్ళు అఫీషియల్గా రిమూవ్ చేస్తారంటే గూగుల్ చాలా కట్టుదిట్టంగానే వీళ్ళ రూల్స్ పెట్టినట్టుంది. వీళ్ళు ఏదో క్రాస్ చేసినట్టున్నారు, బెట్టింగ్ లాంటిది బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు వీళ్ళేదో చెప్తున్నారు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే. అందుకనే ఈ యాప్ని రిమూవ్ చేసినట్టు తెలిసింది. ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్గా మాత్రం మీరు ఎలాంటి లావాదేవీలు అయితే ఈ యాప్లో మీరు చేయొద్దు. మళ్ళీ గూగుల్ అఫీషియల్గా ఆ యాప్ని మళ్ళీ తీసుకొచ్చేంతవరకు మాత్రం మీరు ఎలాంటి పేమెంట్స్ లాంటివి అయితే దాని వల్ల చేయకండి. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ లాగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ యాప్ని కూడా త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్లోంచి లేకపోతే మన ఇండియాలో దీన్ని బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో చైనీస్ కంపెనీలు చాలా వరకు దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. లైక్ మనకి టెన్సెంట్ రీసెంట్గా మనకి చాలా యాప్స్ బ్యాన్ అవడానికి మేజర్ రీజన్ టెన్సెంట్ కంపెనీ కదా. ఆ టెన్సెంట్ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ ఫ్లిప్కార్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో అందుకని దీన్ని బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఇది 100% అవుతుందా లేదని మనం క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా ఈ మంత్ 23వ తారీఖున మన ఇండియాలో మోటరోలా E7 Plusని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. నిన్న టీజర్ తీసుకొచ్చారు, ఈరోజు లాంచ్ డేట్ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. 23వ తారీఖున ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మేబీ 10,000 రూపాయల బడ్జెట్లో ఏమైనా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. Qualcomm Snapdragon 460 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదన్నమాట. నాకు తెలిసి 10,000-11,000 రూపాయల బడ్జెట్లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి అతి త్వరలో 23వ తారీఖు మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అలెక్సా నుంచి అమెజాన్ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ఉంది కదా, దీనికి సంబంధించిన కొన్ని ఎకో ప్రొడక్ట్స్ కూడా మన ఇండియాలో అమెజాన్ ఎకో ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో ఫైనల్గా ఈ రోజు నుంచి మనకి హిందీ లాంగ్వేజ్ని అఫీషియల్గా వీళ్ళు తీసుకొచ్చారు. రీసెంట్గానే అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ని వీళ్ళు తీసుకున్నారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మీకు హిందీ లాంగ్వేజ్ని అలెక్సా డివైస్కి యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక లాస్ట్ మనకి పబ్జీ నుంచి పబ్జీ అతి త్వరలోనే మన ఇండియాకి మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే మెండుగా చాలా బహు చక్కగా కనిపిస్తున్నాయి. సో అతి త్వరలోనే దీన్ని జియో కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మన ఇండియాకి సంబంధించిన బిజినెస్ని ప్రజెంట్గా వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు చాలా జాగ్రత్తగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం అతి త్వరలోనే మళ్ళీ పబ్జీ బ్యాక్ టు ఇండియా అనమాట. ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా మన ఇండియాలో ఎవరైనా దీన్ని కొనాలి అని ఉంటే ఒక జియో వల్లే పాసిబుల్ అవుద్ది. వాళ్ళే ప్రజెంట్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారని. సో త్వరలోనే మనకి జియో పబ్జీని లేదంటే పబ్జియో అని చూసే అవకాశం అయితే ఉంటుంది. సూన్ మళ్ళీ పబ్జీ మీకు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియాలో మళ్ళీ రీలాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఈరోజు ఒక న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక మంచి హోమ్ వర్కౌట్స్ యాప్ గురించి చెప్తాను. ఇంట్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. హోమ్ వర్కౌట్స్ జిమ్ ప్రో, దీని ప్రైస్ 140 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.7 ఉంది. డౌన్లోడ్స్ 5 lakhs కంటే ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ప్రైస్ మాత్రం 140 రూపాయలు ఉంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.